చిట్యాల మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలో సమస్యలు అనేకం ఉన్నా వాటిని పరిష్కరించే వారే లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు పట్టాలు రాక ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆందోళన చెందుతున్నారు. చిట్యాల మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలో కొన్ని భూములకు పట్టాలు లేవు. మోక మీద ఉన్న వారికి పట్టాలు లేవని, పట్టాలు ఉన్న వారికి భూమి లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూ సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరిగినా తమ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు వాపోతున్నారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వరకులపల్లి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నా. నేను యూత్ అధ్యక్షుడిని, బీఆర్ఎస్ పార్టీ. గతం నుండి ఒక సాదా బైనామాని కేసీఆర్ పెట్టిన కాడ నుండి మేమందరం సాదా బైనామాల మా ల్యాండ్ విషయంలో ప్రతి ఒక్కరం కష్టపడి చెట్టు పుట్ట బీక్కొని ఉన్న రైతులమే. ప్రతి ఒక్కరికి భూ సమస్యలు ఉన్నాయి. మా విషయం ఏంటంటే, సాదా బైనామాలో పెట్టుకున్నప్పుడు రైతు బంధు కోసం ఆశపడి కొంతమంది వేరే వేరే మండలాలు వేరే వేరే విలేజ్లలో వచ్చి మా భూముల మీద లంచాలు ఇచ్చి, తహసీల్దార్ ఆఫీసులో లంచాలు ఇచ్చి భూములు కొట్టించుకున్నారు. వాళ్ళ పేర్ల మీద రైతు బంధు పడుతున్నాయి కొంతమందికి. ఇప్పుడు మాకు కావాలంటే మేము భూమి మోక మీద ఉన్న వాళ్ళకు బుక్కులు లేవు, బుక్కులు ఉన్నోనికి మోక లేదు అన్నట్టుకున్నాయి మా పరిస్థితి. అప్పటి నుండి రమణారెడ్డి గారు ఎమ్మెల్యే చేసిన కాడ నుండి ఇదే పోరు జరుగుతుంది. అప్పుడు సూత రమణారెడ్డి గారు ఏం చేయలేదు మా భూముల విషయంలో. ఇప్పుడు సత్యనారాయణ సూత గిన్ని రోజులు అవుతుంది, అప్పుడు చేస్తా అని సత్యనారాయణ గారు సూత అన్నారు. శ్రీత గౌరవనీయులైన గండ్ర సత్యనారాయణ గారికి దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, మా భూ సమస్య ఒక్కసారి పట్టించుకోండి. గన్నిసార్లు మీరు ఎమ్మెల్యే కాకముందు గన్నిసార్లు వచ్చి మాతోటి పోరాడిళ్ళు. ఈ ఒక్కసారి అట్లీస్ట్ ఈ ఒక్కసారి వచ్చి మా భూ సమస్యలు క్లియర్ చేయగలరు అని నేను మనవి చేస్తున్నాను. కుమ్మరపల్లి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య, కరెంటు సమస్య, సైడ్ డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కుమ్మరిపల్లి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక్కడ ఉన్న విలేజ్లో ఉన్న సమస్యలు సుత ఇంకా చాలా ఉన్నాయి. సైడ్ కాలువల సమస్యలు ఉన్నాయి, తాగునీరు సమస్య ఉంది, సాగునీరు సమస్య సూత ఉంది, ఈ కరెంటు సమస్య సూత ఉంది. దయచేసి ఎమ్మెల్యే గారికి నేను మనవి చేస్తున్నా, మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని పట్టించుకొని మాకు సాయం చేయగలరు అని కోరుచున్నాం.